హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 49 ఎపిసోడ్ యార్. ప్రామిస్ చేశాను కలిసేవా, ఇంకా నమ్మకం కుదరటం లేదా అని బేలగా చూసింది. దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టి, నీ మనసు స్వచ్ఛమైనదిరా, దాన్ని అవకాశంగా తీసుకుని మీ అక్క నిన్ను ఏమార్చితే నువ్వు ఎక్కడ నమ్మేస్తావు అనే నా భయం, అందుకే నీతో కఠినంగా మాట్లాడుతున్నా అనుకుని. నమ్మకం ఉంది కాబట్టి ముందే హెచ్చరిస్తున్నాను. నాకు ఏదైనా సూటిగా చెప్పడం అలవాటు చేయతూ, దానికి అనుగుణంగా నా భార్యగా నీ నడవడిక ఉండాలి. అక్కర్లేని ఎమోషనల్స్కి మెల్ట్ అయితే మనం ఇద్దరమే నష్టపోతాం, అర్థమైందా అని కూల్గా చెప్పాడు దేవ్. నిన్ను కాదని ఏమీ చేయను శివ, నీ తర్వాతే నాకు ఏదైనా ఎవరైనా కూడా. దట్స్ గుడ్ బేబీ. ఇక మాటలకు స్వస్తి చెప్పి చేతల్లోకి వెళ్ళిపోదామా అని హాస్కి వాయిస్తూ అన్నాడు. నాకు మూడేం బాగోలేదు, బజ్జుంటా అని కినుకుగా అంది చైత్ర. నీకు మూడు నేను తెప్పిస్తాను కదే మైహోనా అంటూ. దేని టైం దానిదేరా, ఇది మనం ప్రేమించుకునేది. ఇందాక డిస్కషన్ మన లైఫ్ కోసం రెండు ఇంపార్టెన్సే అంటూ తన శాస్త్రాలతో మెల్ట్ చేస్తూ ఒక్కోవలో తప్పిస్తూ ముద్దులు పెడుతూ ఆమె మేనుని మెల్లగా శుద్ధి చేస్తూ తాపాన్ని రేపే తన ప్రేమని కురిపించాడు దేవ్. ఇష్టంగా పెనవేస్తూ అతని మనసుని ఇరిగిన నిచ్చెలిగా మారిపోయింది. గాలికి కూడా వారి మధ్య వచ్చే అవకాశం లేకుండా పందిరి అల్లేసిన మల్లె తీగలా పెనవేసుకుని పోయి ఒకే దేహంగా మారిపోయారు. 2 hearts 1 beat అన్నట్టు మారిపోయారు. ప్రకృతిని పరవశింపజేసే ప్రణయపు జురిని అందే పురుషుడిగా తానయ్యి సరసరాగాలు పలికించాడు. శ్వాసలు భారంగా వదులుతూ సన్నటి మూలికలతో రూమంతా వేడికిపోయింది. అలసిన దేహాలతో ఒకరిని ఒకరు హత్తుకుని నిద్రలోకి జారిపోయారు. ఉదయాన్నే లేచిపోయి ఇల్లంతా పరుగులు తీస్తూ గిలగచ్చకాయలు తిరిగేస్తూ అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకున్నాడు పప్పిగాడు. ఓలబ్బో, దీన్ని ఎవరు తీసుకొచ్చారు అని బొగ్గు నొక్కుకుంది బంతి. రాత్రి పిల్లలు తీసుకొచ్చారే అని చిటికి వేసి పిలిచింది బామ్మ. కాలుకి దెబ్బ తగిలినా పరుగులు తీసుకుంటూ వచ్చి తాకూపుతూ డాన్స్ చేశాడు. బతక నేర్చిన వాడివి రా నువ్వు అని తల మీద నిమిరింది బామ్మ. చైత్ర రెడీ అయి కిందకి రావడం చూడగానే బామ్మ దగ్గర కులుకులు వెళ్ళబోసేవాడు కాస్త పరుగులు తీసి పైకి ఎగిరాడు ఎత్తుకోమన్నట్లు. చేతుల్లోకి తీసుకుని నీ కాలికి గాయమైందిరా, మెల్లగా నడవాలి అని గాయాన్ని చూసింది. ఆకలి వేస్తుందని చెబుతూనే రాగాలు తీశాడు. అబ్బో, ఆకలి వేస్తుందని బాగానే చెబుతున్నావు, పద పాలు పోస్తానని తీసుకొచ్చింది చైత్ర. చైత్రని తేరపారా చూడగా వడిలిపోయిన మొహం, ఎర్రగా మారిన కళ్ళని చూసి తన అనుభవంలో ఏం జరుగుతుందో గ్రహించి, ఇంకా వీళ్ళ మధ్య బంధం తేడం వాళ్ళ అనర్థాలు దారితీసి ఆడపిల్ల నలుగురిలో పలుచున అవుతుంది. ఊర్మిళకి అనుమానం వస్తే ఎలాంటి మాట్లాడడానికి కూడా వెనకాడదు. సున్నిత మనస్కరాలు మనసుకు తీసుకుంటుంది. రాజాతో మాట్లాడాలనుకుంది పెద్ద ఆవిడ. చైత్ర పాలు పెట్టి పూజ చేసుకోవడానికి వెళ్ళింది. బొజ్జనిండా పాలు తాగేసి మళ్ళీ గంతులు వేయడం మొదలుపెట్టాడు పొట్టోడు. కొప్పు పైకంటే చుట్టి ఉదయాన్నే మొహానికి ఫేస్ వేకప్ వేసుకుని హాల్లోకి వచ్చింది ఊర్మిళ. అప్పుడే రూమ్ నుండి వస్తున్న జాను అది చూసి నైట్ గారాలు పోయాడు. ఇప్పుడు చిన్నమామ రూపం చూసి అరిస్తే తాకపుచ్చుకుని బయటకు విసురుతుంది హోనో అనుకుంటూ. రే చిన్న, మామకు గుడ్ మార్నింగ్ చెప్పు అంది. ఊర్మిళని దియ్యాన్ని చూసినట్లు చూసి జాని వైపు చూశాడు పప్పిగాడు. అదంతా చాలా ఆసక్తిగా గమనిస్తున్నాడు పైన నిలబడి దేవ్. జాను సైగని క్యాచ్ చేసి ఊర్మిళని చూసి కూన్ రాగాలు తీస్తూ కాళ్ళ మధ్య తిరుగుతూ అల్లరి చేశాడు పప్పిగాడు. దేవ్ పెదవులు అందంగా విచ్చాయి. సన్నగా విజిల్ వేసి రే కమాన్ అంటూ పిలిచాడు. ఉత్సాహంగా ఉరకలు వేస్తూ గంతేస్తూ స్టెప్స్ ఎక్కుతుంటే ఆగరా బాబు నీ ఆత్రం పాడుగానంటూ తానే ఎత్తుకుని తీసుకెళ్తూ అన్నయ్య వీడికి నేమ్ పెట్టు అంటూ తల మీద నిమిరింది జాను. వాడి పేరు లియోరా, ఎలా ఉంది అన్నాడు దేవ్. యారా పొట్టి, నీకు నచ్చిందా లియో అంట నీ నేమ్ అని నవ్వి కింద వదిలింది జాను. ఎగురుకుంటూ వెళ్ళి దేవ్ కాళ్ళు ఎక్కేసి అల్లరి చేశాడు లియో. నేను ఎత్తుకుని ప్యాంపర్ చేసే టైం ఇంకా ఉంది, వేషాలు వేయకు అని భజనిందా అని అడిగాడు దేవ్. బేలగా చూస్తూ జానుని చూసి తన్ని ఎత్తుకోలేదని కంప్లైంట్ గారిచ్చాడు లియో. పోనీ పాపం అన్న ఏడుస్తుండే, ఒకసారి టచ్ చేయని అని నీ అటెన్షన్ వాడు కోరుకుంటున్నాడు అంది నవ్వుతూ జాను. నీళ్ళ మీద బెండ్ అయ్యి నేను చెప్పినట్లు చేస్తావా, నా మాట వింటావా? నా మాట వింటానంటే నేను టచ్ చేయడమే కాదు, నీకు గర్ల్ ఫ్రెండ్ని కూడా తీసుకొస్తాను చూసుకో అని నవ్వాడు దేవ్. "ఊ, ఊ" అంటూ రాగాలు తీస్తూ వింటా అని వాడి భాషలో వాడు చెప్పాడు లియో. దట్స్ గుడ్ అని చేతిలోకి తీసుకుని తల మీద నిమిరాడు దేవ్. ఏం నేర్పిస్తావు అన్నయ్య వీడికి? పోలీస్ డాగిలా ట్రైనింగ్ ఇచ్చి ఎవరిని వేటాడతావు అంది జాను. ఏమో, ఒక్కో టైంలో వీడే మనకు యూజ్ అవుతాడేమో, ఎవరు చెప్పగలం? ఏ బంధము లేకుండా ఏ ప్రాణం మన దగ్గరకు రాదు చిన్ను అని లియో వైపు చూశాడు దేవ్. అసలు లియో యజమాని ఎవరో చూద్దాం రండి. పప్పీగాడు మిస్ అయ్యాడని విపరీతంగా కొట్టాడు ఆమెని. ఉదయం లేవలేక లేచిన ఆమెని చూసి నీ వల్ల నా పప్పీ మిస్ అయింది, చి నిన్ను చూస్తుంటే చంపేయాలని ఉంది అంటూ అరిచింది ఒక అమ్మాయి. బేబీ లీవ్ ఇట్, దాన్ని ఎన్నన్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు సిగ్గులేని జన్మ అంటూ ఎసడించాడు అతను. ఆ బాబు కూతురి వైపు అసహనంగా చూస్తూ
ఒక డాగ్ కోసం అంత నన్ను ఇంత హింస పెట్టాలా ప్రభాకర్ అని అడిగింది ఆమె. ఏయ్ మా డాడీని నేమ్ పెట్టి పిలిచేస్తే చంపేస్తాను అని అరిచింది ఆ గాల్. రిధమా అని కోపంగా పిలిచి తను నా భర్త అంటూ అరిచిందామె. నో, నువ్వు మా డాడీకి ఏమీ కావు, ఈ ఇంట్లో మేడివి, ఇంకోసారి అలా చెబితే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ ఊగిపోయింది రిధమ. బేబీ నువ్వు వెళ్ళు, నేను మాట్లాడుతూ అన్ను పంపి లుక్ మళ్ళీ నువ్వేమీ నేను తాళి కట్టిన వైపు కాదు, నా అవసరం కోసం జస్ట్ చర్చిలో ఏదో రింగ్ తొడిగాను. నా కూతురి ముందు భార్య గుడ్డు అని పెద్ద పెద్ద పదాలు వాడకు, అండర్స్టాండ్ అని సీరియస్గా చెప్పాడు ప్రభాకర్. నన్ను టాప్ హీరోయిన్ చేస్తానని నమ్మించి నా కుటుంబాన్ని వదిలి వచ్చాక నీ అవసరానికి వాడుకుని ఇప్పుడు నీ కూతురు నన్ను మేడ్ అంటుంటే అవమానిస్తుంటే చూస్తున్నావు. ఆఫ్టర్ ఆల్ కుక్క కోసం నన్ను హింసించావు. మీడియా ముందు వెళ్ళి నీ బ్రతుకు బండారం బయట పెడితే ఏం జరుగుతుందో తెలుసా అని అరిచింది మాలిని. ఏం జరుగుతుంది మాలిని? ఏమీ కాదు, సినీ ఫీల్డ్లో ఇలాంటివి కామన్ అని లైట్ తీసుకుంటారు. నీ అందం అప్పుడు నన్ను మెస్మరైజ్ చేసింది, వాడుకున్నా. ఇప్పుడు నీకంటే అందగతలు బొచ్చెడు మంది క్యూ కడుతున్నారు అని వెకిలిగా నవ్వి నోరు మూసుకుని ఇంట్లో పడుండు, లేకపోతే ఈ బతుకు కూడా ఉండదు, మైండ్ ఇట్ అని రెక్లెస్గా అన్నాడు మూవీ ప్రొడ్యూసర్ అయిన ప్రభాకర్. దెబ్బతిన్నట్లు చూస్తున్న ఆమెని యగాదిగా చూసి నువ్వు నీ వాటొచ్చి అంటూ చేదరించుకుని వెళ్ళాడు ప్రభాకర్. ఏడుస్తూ రూమ్కి వెళ్ళింది మాలిని. కళ్ళు చిరుత కళ్ళలా ఉండటం ఇది రేర్ డాగీలా ఉందిరా చిన్ను, మిస్ చేసుకున్న వాళ్ళది చాలా బ్యాడ్ లక్ అని కిందకు వచ్చాడు. పూజ చేసుకుని అప్పుడే బయటకు వచ్చిన చైత్రని చూసి మొహం చిట్లించి ఇంటి కోడల్లో పూజలు పునస్కారాలు చేస్తుంది. వచ్చి ఇన్ని డేస్ అయినా వెళ్ళాలి అనే ఆలోచన ఏ కోసమైనా కనిపించడం లేదు. మరీ ఇంత సిగ్గు లేకుండా ఎలా ఉంటారో బాబు అని ములుక్కుంది ఊర్మిళ. ఆ మాటలు పెద్దావిడ చెవిని చేరాయి. కోపం తన్నుకు వచ్చింది. తను రెట్టిస్తే చైత్రకు తెలిసి బాధపడుతుందని మౌనం వహించింది. అప్పటికి నాని కోపంగా తన మామ వైపు చూడడం దేవకన్ దృష్టి నుండి దాటిపోలేదు. లియోని కింద వదిలి నాని అంటూ వచ్చి ఆవిడ పక్కన కూర్చున్నాడు. బంతి ఇచ్చిన గ్రీన్ టీ మగ్ తీసుకుని రూమ్కి వెళ్ళింది ఊర్మిళ. మీ అమ్మ గురించి తెలిసి కూడా నువ్వు అడ్వాన్స్ అవుతున్నావు సేవా అని మెల్లగా అడిగింది పెద్దావిడ. తెలిస్తే ఏమవుతుంది చైతు, నా భార్య ప్రేమను పంచడం తప్పు కాదే అని రివర్స్లో ప్రశ్నించాడు దేవ్. ఇంకా మీ బంధాన్ని మరుగు చేయడం నాకు మంచిది కాదనిపించడం లేదు శివ. మీ అమ్మ నోటి తురుసు ఎప్పుడు చూపిస్తుందో చెప్పలేము. మంచో చెడో మిగిలిన వాళ్ళు కూడా చెప్పేస్తే నా భారం తగ్గిపోతుంది అంది బామ్మ. వేద్ అని వచ్చాక చెబుదానని అని ఏదో ఆలోచిస్తున్నాడు దేవ్. వాడు ఏమైనా అనుకుంటాడనా నీ ఉద్దేశం? కాదు నాని, నీకు తర్వాత చెబుతాను, తొందరపడకు. మామ నోటిని ఎలా కట్టడి చేయాలో నాకు తెలుసు. చైత్ర కన్నీరు పెట్టకుండా చూడు, తన కన్నీళ్లు కారిస్తే నీకు మంచిది కాదు నాన్న, అది గుర్తుపెట్టుకో అంది పెద్దావిడ. నేను చూసుకుంటాను నాని, నువ్వు ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు అన్నాడు. చైత్ర కాఫీ ట్రేతో వచ్చి అందరికీ కాఫీ ఇస్తూ జాను రా అని పిలిచింది. లియోతో ఆడుతున్న జాను వచ్చి దేవు పక్కన సెటిల్ అయ్యి భలే హుషారుగా ఉన్నాడు అన్నయ్య వీడు అని తన పక్కన చేరి లియో తల నిమురుతుంది. కాఫీ కప్ అందించి వెళ్తున్నా నువ్వు తాగవే వదినా అని అంది జాను. పెద్ద ఆంటీ ఉన్నారు, ఇద్దరం తాగుతాం అని దేవైపు చూసి వెళ్ళింది చైత్ర. శివ తన హక్కు, తనకు ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది, ఆలోచించుకో అని లేచి వెళ్ళింది పెద్దావిడ. ఏమైంది నా అన్నయ్య? మామతో బిగ్ హెడేక్ అయింది చిన్ను అని విసుగు ప్రదర్శించాడు దేవ్. మరేం చేద్దాం అనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నా. వేద అన్నయ్య ఈ వీక్లో వస్తున్నాడు, తను వచ్చాక మా బంధానికి రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. వదిన చూసి మెహగా అనుకుని రాంగ్ అనుకునే ప్రమాదం ఉంది, అది కూడా ఆలోచించు. చిన్న డాడీతో డిస్కస్ చేయడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. చూడు మరి రారా అని చైత్ర దగ్గరికి వెళ్ళింది జాను. వెనుకే ఎగురుకుంటూ వెళ్ళాడు లియో. దీర్ఘాలోచనలో మునిగిపోయాడు దేవ్. బ్యాగ్ సర్దుతున్న మేఘని వెనుక నుండి వాటేసుకుని ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళడం అంత అర్జెంటా అని మెడవంపులో ముద్దు పెట్టాడు అన్న. వచ్చి చాలా డేస్ అయింది, ఒకసారి వెళ్ళకపోతే డౌట్ వస్తుందిరా. మీ సిస్టర్ గురించి అడిగితే ఏం చెబుతావు? ఒక సన్నాసి గడిని నమ్మి వాడు హ్యాండ్ ఇచ్చాడు అని చెబుతా అని కచ్చిగా అంది మేఘ. ఓ మినిస్టర్ కొడుకునేనా? నిజమే, వాడు సన్నాసే అని నవ్వాడు అన్నావు. ఏమో సీరియస్గా చూస్తే సిగ్గులేదు అసలు అని చిరాకు పడింది. సిగ్గు అనేది మన లైఫ్ డిక్షనరీలో లేదు పాప అని భుజం మీద టాప్ తప్పించి గాఢంగా కిస్ చేశాడు. డోంట్ ఇరిటేట్ మీ అన్నావు అని విదిలించింది మేఘ. ఎంత లవ్లీగా ఉంటావో, సేమ్ టైం అంత వైలెంట్ అయిపోతావేంటే అని మొహం చిట్లించాడు. నాకు అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే పెచ్చరిటేషన్ వస్తుంది అన్నావు. ఆ టైంలో నేనేం చేస్తున్నాను అనేది కూడా ఆలోచించను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయి. బై అని బ్యాగ్ తీసుకుని పెద్ద పెద్ద అంగలు వేసుకుని బయటికి వెళ్ళిపోయింది మేఘ. దీంతో చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే నన్ను చంపి నా ఆర్గన్స్ కూడా ఆమె సొమ్ము చేసుకునే రకం అని తల విదిరించాడు వర్ణవ్. రే
తదాస్తు దేవతలుంటార్రా నీ అయ్య జాగ్రత్త. టెండర్ ఫైల్స్ జానుకిస్తూ టెండర్ కొట్టుకు వచ్చేయ్ అని సైడ్ హగ్ ఇచ్చాడు దేవ్. ఓకే డన్ అన్నయ్య అని నవ్వు మొహంతో చెప్పింది జాను. నేను కూడా విష్ చేస్తా అని దగ్గరకు వచ్చాడు విదురు. చేతిని ముందుకు చాపింది షేకీ హ్యాండ్ కోసం జాను పాపం. గుర్రుగా చూసి చేతిని నెట్టేసి నేను చెప్పాపో అంటూ ఉడుక్కున్నాడు విదురుబాబు. వేషాలు వేస్తే మడి చేసి తొక్క తీసేస్తాను చూసుకో అని నీకు క్యాబ్ వచ్చిందంటూ గో అని చెప్పెళ్ళాడు దేవ్. ఓకే బై అని విదురుని చూసి కళ్ళు చికిలించి చైత్రకి హగ్గిచ్చి బై అంటూ వెళ్ళింది జాను. ముచ్చుమోహంది ఎలా వెక్కిరించి వెళ్తుందో అని ఉడుక్కుంటూ పద పెట్టావుగా ఫిట్టింగు అని కరిచాడు విదుర్. రాస్కేల్ నీ నవ్వుతూ చైతు 2 అవర్స్లో వచ్చేస్తాం డాట్ ఛాంబర్లో ఉండు పద అన్నాడు దేవ్. విదుర్ చిర్రుబుర్లాడుతూ వెళ్ళడం చూసి నవ్వుకుంటూ ఎందుకన్నయ్యనే అలా ఉడికిస్తావు శివ అంది చైత్ర. వాడు ఏడుపు మొహం చూస్తే భలే ఉంటుందే అని నవ్వాడు దేవ్. క్యాబ్ ఎక్కి టెండర్ ఆఫీస్కి బయలుదేరారు. జాను వెనుకే ఫాలో చేశారు విదుర్. అరేంజ్ చేసిన సెక్యూరిటీ నార్మల్గా 3 బైక్స్లో ఫాలో చేస్తున్నారు. కారు ఎక్కి స్టార్ట్ చేసి ఆ టప్పా మొహం గడికి ఎంత సీన్ అవసరమా బావా అని విసుగు ప్రదర్శించాడు విదుర్. ఊరించి ఓడగొట్టాలరా మనం రాలేదని ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతూ టెండర్ వాడిదనే గాల్లో తేలుతుండగా అప్పుడు వాడికి నేల మీద పడడం అంటే ఏంటో చూపిస్తాను. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇంకా బోలెడు సినిమా ఉంది. దేవు మాటలు నవ్వుకుంటూ ఈ ఎఫెక్ట్ లై మీద పడుతుందేమో బావా మరి నీకు పర్వాలేదా? అసలే ఆ ఇంటి కాపలా కాసి దుర్గాంబ ఉంది చూసుకో. సో వాట్ అని హెయిర్ని ఎగరేసి నిప్పు పట్టుకుంటే కాలుతుందని 2 కొట్టి తిడితే అవి తన మీద ఇష్టం లేకపో కోపంతో చేశారని ఆ కొరివిని హక్ చేసుకుంటే మనం ఏం చేస్తాం? సేవ్ చేయడానికి పోతే మనం తగలడతాం. అది తలకమాల ధర్మ అవుతుందిరా. గుడ్ ఇలాగే స్ట్రాంగ్గా ఉండు. ఈ రోజుల్లో ఒక ప్రేగు పంచుకుని పుట్టిన వాళ్ళే తన తోడబుట్టిన వాళ్ళకి ఎదుగుదలని మంచిని కోరుకోవడం లేదు. ఇంకా అన్నదమ్ముల బిడ్డలకు ప్రేమలు ఏముంటాయి?